ఒక ఎక్కడైతే తీగ ఉందో అది వృత్తాజ్య సార్, రైట్, అది వృత్తాజ్య. ఒక్కసారి చూడండి సార్, ఏదైతే ఒక వృత్తములో వృత్తం గనక 10.1 వృత్తాజ్య 10.1 వృత్తాజ్య 10.1 ఆ వృత్తాజ్య వ్యాసం కావచ్చు, అంటే 2r = 10.1 కావచ్చు, అంటే ఆర్ వాల్యూ 5.05 కావచ్చు. ఆర్ వృత్తాజ్య వ్యాసం కాకుండా తక్కువ కూడా ఉండొచ్చు. మ్యాక్సిమం వృత్తాజ్య ఏంటి వ్యాసంలో వస్తుంది సార్, అంటే 2r వాల్యూ 10.1 కావచ్చు, లేకుంటే దానికంటే తక్కువైనా కావచ్చు. అంటే ఆన్సర్ విల్ బి లెస్ దాన్ ఆన్సర్ ఇక్కడ చూడండి సార్, 2r అనేది 10.1 కావచ్చు, r అనేది 5.05 కావచ్చు. ఆర్ ఇంకో వాల్యూ ఏమవుతుంది సార్, 2r ఈజ్ లెస్ దాన్ దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మస్ట్ బి. సో 2r అనేది కార్డ్ అనేది మ్యాక్సిమం ఏం కావచ్చు, వ్యాసం కావచ్చు. మ్యాక్సిమం ఏం కావచ్చు, 5.05 కావచ్చు. అంటే వ్యాసం ఎప్పుడూ కూడా 2r కావచ్చు, 2r కంటే తక్కువ కావచ్చు. నవ్వు ఇక్కడ మీరు చూస్తే గనక ఏదైతే ఆన్సర్ కరెక్ట్గా ఉందో ఆ ఆన్సర్ మాత్రమే చేసుకోవచ్చు. లాంగెస్ట్ కార్డ్ మ్యాక్సిమం వృత్తాజ్యము ఏమవుతుంది సార్, మ్యాక్సిమం వృత్తాజ్యం ఎప్పుడూ కూడా 2r అవుతుంది. అంటే 2r వాల్యూ ఎంత, 10.1, అంటే 5 వాల్యూ ఎంత, 5.05. అంటే మ్యాక్సిమం వ్యాసార్థం వాల్యూ ఏమవుతుంది, 5.05 అవుతుంది. 5.05 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లో ఏది సాటిస్ఫై, ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే అది మనకు ఆన్సర్ అవుతుంది. రెండు వృత్తాలు ఒకదానికొకటి బాహ్యంగా తాకుతాయి. బాహ్యంగా తాకుతున్నాయంటే ఒక వృత్తం ఇక్కడ ఉంది, బాహ్యంగా తాకుతున్నాయంటే ఒకసారి తాకుతున్నట్టు బాహ్యంగా తాకుతున్నాయి. దీని యొక్క మూల బిందువు C1 అనుకుంటున్నా, దీని యొక్క మూల బిందువు C2 అనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఏంటంటే మొదటి వృత్తాన్ని యొక్క వ్యాసార్థము ఎంత ఇచ్చాడు సార్ వాడు, రైట్, 4 ఇచ్చాడు. రెండోది ఇవ్వలేదు, కానీ రెండు మూల బిందువుల మధ్యలో దూరం ఎంత అన్నాడు, 7 అన్నాడు. 4 + x = 7. x వాల్యూ ఎంత సార్, 7 - 4 ఎంత, 3. 7 - 4 ఎంత, 3. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ సార్, ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండు వృత్తాలు ఒకదానికొకటి బాహ్యంగా తాకుతాయి అంటే ఒకసారి తాకుతాయి. బాహ్యంగా తాకుతాయి అని అంటే ఒకసారి తాకుతాయి. దాని మీద నేను కామన్గా ఒక స్పర్శ రేఖ గీయొచ్చు, దాన్ని బాహ్యంగా తాకడము అని అంటాం. రైట్, ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ పాయింట్ రాసుకోండి. డిస్టెన్స్ రెండు మూల బిందువుల మధ్యలో దూరం రావాలి అని అంటే ఏం చెయ్యాలి, D = R1 + R2 చెయ్యాలి.